వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా స్పీడ్ న్యూస్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వివాదం తీవ్ర దుమారమే రేపుతున్న వేళ తిరుపతిని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించకపోతే ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తామని కేఏ పాల్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ గురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెడ్ బుక్ ఓపెన్ చేశామని, దీంతో ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వారి పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకున్నామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇక దేవుడి జోలికి వెళ్తే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందో గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు మొత్తం చూశారని తెలిపారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 4 రోజుల్లోనే అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపైన మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని ఆదేశించారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అదే సమయంలో బీసీ కులగణన కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని పేర్కొన్నారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులు కనీస వేతన సవరణలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కనీస వేతనాన్ని దాదాపు 22,000 రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కార్మికులను వారి సామర్థ్యం ఆధారంగా 3 రకాలుగా కనీస వేతనాలను పెంచింది. నైపుణ్యాలు లేని కార్మికులకు నెలకు 18,000 రూపాయలు అందించనుండగా, నైపుణ్యం ఉన్న కార్మికులకు నెలకు 22,000 రూపాయలను పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ప్రముఖ హిందూ ఆలయంపై మరోసారి దాడి జరిగింది. దుండగులు ఆలయ గోడలపైన భారత వ్యతిరేక అభ్యంతరకర వ్యాఖ్యలు రాసి కలర్ స్ప్రే చేశారు. 8 రోజుల వ్యవధిలో అక్కడ జరిగిన రెండో ఘటన ఇది. దీనిని విద్వేష నేరంగా పేర్కొంటూ అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దేవరాకు ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఉందన్న సంగతి తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో మిడ్ నైట్ షోలు కూడా ఉన్నాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఆల్రెడీ షోలు పడ్డాయి. అక్కడి నుంచి దేవరాకు మంచి పాజిటివ్ టాక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. దేవరాకు సెకండ్ హాఫ్ హైలైట్ అని తెలుస్తుంది. ఓ హైతో బయటకు వస్తున్నారని అంటున్నారు. ఐసీసీ టెస్టులు బ్యాటర్లు ర్యాంకింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఇక భారత్ తరపున అత్యుత్తమ ర్యాంకులో యశస్వి జైస్వాల్ నిలిచాడు. అతడు 5వ ప్లేస్లో నిలిచాడు. 6వ స్థానంలో ఉన్న పంత్ భారత తరపున 2వ అత్యుత్తమ ర్యాంకులో నిలిచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రం చెరో 5 ర్యాంకులు దిగజారారు. బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ టాప్ లో నిలిచాడు. బూమ్రాకు 2వ ప్లేస్ దక్కింది.